బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. రైతులు పండించిన ధాన్యాన్నంతటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. కోటనందూరు మండలం సూరపరాజపేట గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దివ్య ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు ప్రతినిధులతో కలిసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ రైతు అభ్యున్నతికి దన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి అన్నదాతల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పంటల సాగులో నూతన ఒరవడి సృష్టించి రైతాంగం అధిక దిగుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే దివ్య ఇంటింటికి వెళ్లి కొత్త పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, గాడి రాజబాబు, పోతల సూరిబాబు, చింతమనీడి అబ్బాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, సొసైటీ అధ్యక్షుడు పెనుమర్తి నాగేశ్వరరావు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, గొర్రెల అచ్చెన్నాయుడు, వెలగా వెంకట కృష్ణాజీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ మీరంతా చూస్తున్నారు, ఇవాళ రెండో విడతగా మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా రెండో విడత ద్వారా మనకి రైతన్న ఖాతాలో 7,000 జమ చేయడం జరిగింది. PM కిసాన్ ద్వారా 2,000, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా 5,000 జమ చేయడం జరిగింది. మొదటి విడత మనం ఆగస్టు 2న జరుపుకున్నాము. ఇప్పుడు నేను దానిలో అందరినీ వస్తున్నప్పుడు అడిగాను, అందరికీ డబ్బులు పడ్డాయంటే అందరికీ పడ్డాయమ్మా అని చెప్పారు. చాలా సంతోషం. దీన్ని బట్టి మీరు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలా, మన కూటమి ప్రభుత్వం రైతు అన్నకి ఎంత ఆసరాగా నిలబడుతుందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతు అనే వ్యక్తి తన పంటను ఒకటే నమ్ముకొని ఉంటాడు. కాబట్టి అటువంటి రైతన్నకు ఎంత తుఫాన్ వచ్చినా ఎంత ఏదొచ్చినా సరే ఆ రైతన్న దగ్గర నేర్చుకోవాల్సింది మన గుండె ధైర్యం. అంత గుండె ధైర్యంతో ఉన్న రైతన్నకు ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. ఎప్పుడు కూడా అతనికి అండగా నిలబడుతుంది మన కూటమి ప్రభుత్వం. అలాగే రైతుకి ఒక అవగాహన కల్పించడానికి రైతు అవగాహన సదస్సు కల్పించడం, అలాగే సేంద్రియ వ్యవసాయము, అలాగే గత సంవత్సరంలో ఇప్పుడు సంవత్సరంలో అంతా కూడా వర్షాలు బాగా పడడం వల్ల రిజర్వాయర్లు అన్నీ కూడా నిండుకొని ఉన్నాయి. కాబట్టి పుష్కలంగా నీటి పంపడం జరుగుతుంది పొలాలకి కూడా. కాబట్టి పొలాలన్నీ కూడా మంచి చేలు అన్నీ కూడా కళకళ ఆడుతున్నాయి. వచ్చే దారిలో కూడా చూశాను, కోతకి రెడీగా వచ్చింది వరి పంట కూడా. ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఇవాళ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది SR-పేటలో. అధికారులు కనుక్కుంటే ఇంకొక వారం రోజుల్లో మన ధాన్యం కోతకు కూడా వస్తుంది. కాబట్టి ఈ కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇవాళ మనము. కాబట్టి మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మన కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఉందో.